నమస్తే అండి. బాగుందండి. అన్ని చౌకగా కూరగాయలు చౌకగానే ఉన్నాయి. నిత్యావసర వస్తువులు కూడా కొద్దిగా డౌన్ అయినాయి. హ్యాపీ. గత 5 సంవత్సరాలతో కొలుచుకుంటే ఈ సంవత్సరంలో కొద్దిగా తగ్గుముఖం పట్టి కొద్దిగా హ్యాపీగా ఉంది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుంది. మార్పులు ఇదే. ఇప్పుడు కొన్ని విషయాల్లో ఆయన పట్టించుకోలేదు. నిత్యావసర వస్తువుల మీద ఆయన ప్లాన్ చేయలేదు. ఇప్పుడు ఈయన కొద్దిగా నిత్యావసర వస్తువుల మీద ప్లాన్ చేశాడు. కొద్దిగా తగ్గిన రేట్లు అవకాశంగా అందరికీ సర్దుబాటులో ఉన్నాయి. లోకలే ఇక్కడ మాకు లోకల్ బాగానే ఉన్నారు. మేము ఏదైనా అడిగితే చెప్తే అంటే స్పందిస్తున్నారు, హెల్ప్ చేస్తున్నారు. అదే నారా లోకేష్ గురించి చెప్పింది. ఇప్పుడు మీకు ఇక్కడ ఏదైనా మాకు ఏదైనా సమస్య ఉంటే వెళ్తున్నాము, అడుగుతున్నాము, పని చేయించుకుంటున్నాము, వెంటనే స్పందిస్తున్నారు. అంత లోతు మనకి ఎందుకండి. ఇప్పుడు వాళ్ళంతా రాజకీయ నాయకులు ముసుగులు అవి మనం చెప్పకూడదండి. అనవసరం. అది అంత లోతుగా మనం వెళ్ళకూడదు. మిర్చి ఆటికి వెళ్ళాడు. ఎన్నో కూడా మరి ఆయన మరి బట్టలు తీసుకొట్టిస్తాను అది ఇది అంటాం ఒక రాజకీయ నాయకుడు తప్పు కదా. అది అవునవును. గ్రీన్ కలర్ వేస్తున్నారు. చూసాము, టీవీలో చూసాము. ఎన్ని మనం ఏం చెప్తామండి. వాళ్ళు లబ్ధి కోసం వాళ్ళు పోరాటం వాళ్ళది. ఎవరి పోరాటం వాళ్ళు చేస్తేనే సభ్యత సంస్కారంగా అన్ని జరిగిపోతూ ఉంటాయి. ఏం చెబుతామండి. 4 సంవత్సరాలు వీళ్ళ పరిపాలన కానీ ఏదన్నా లోయిష్టతనంగా చేస్తే మళ్ళీ ఫెయిల్ అవుతారు వీళ్ళు. లేదు క్రమశిక్షణగా చక్కగా దేనిగా చేసుకొని నిత్యావసర వస్తువుల మీద భారం పడకుండా నిత్యావసర వస్తువులన్నీ ఒక మార్కెట్ రేట్ ప్రకారంగా అమ్మిస్తే వీళ్ళు విన్ అవుతారు. పథకాలు ఏముందంటే ఇప్పుడు కొన్ని పథకాలు కూడా తీసేస్తే మంచిది. తీసేస్తే మంచిదంటే ఇప్పుడు వికలాంగులకి, దివ్యాంగులకి, తర్వాత హార్ట్ పేషెంట్లకి, వాళ్ళకి అదేది డయాలసిస్ చేసే వాళ్ళకి ఇష్టం వల్ల చాలా ఉపయోగం ఉంది. వాళ్ళు కొన్ని రేషన్ కార్డులు అక్రమంగా ఉద్యోగం చేస్తా కూడా, ప్రైవేట్ కంపెనీలు ఉద్యోగాలు చేస్తా కూడా వాళ్ళు రేషన్ కార్డుల మీద రైస్ తీసుకుంటున్నారు, అన్ని లబ్ధిలు పొందుతున్నారు. అలాంటి వాళ్ళు కొద్దిగా వాళ్ళని కానీ పట్టుకొని వాళ్ళకి అవన్నీ రద్దు చేస్తే మరొక పేదవాడికి అవకాశం ఉంటుంది. అంతేనంటారా? అది అవన్నీ కొద్దిగా జల్లెడ పడితే కొన్ని కార్డులు బయటపడతాయి. కొన్ని కార్డులు వాళ్ళకి ఆదాయ వనరులు ఉన్నా కూడా రేషన్ బియ్యం తీసుకుంటా, పంచదార తీసుకుంటున్నారు, తర్వాత కందిపప్పు తీసుకుంటున్నారు. పైగా తీసుకుపోగా వాళ్ళకే అమ్ముకుంటున్నారు. అది జగమెరుగు సత్యం. దాన్ని విజిలెన్స్ వాళ్ళకి కానీ ఎవరికైనా పట్టిస్తే కొంతవరకు మరొక పేదవాడికి అవకాశం ఉంటుంది. బ్రహ్మాండంగా ఉంది. ఆయనకి మొన్న కాకినాడ వెళ్ళాడు. పిఠాపురం ఎమ్మెల్యే గారు కాకినాడ పోర్టులో మంచి బియ్యం పట్టుకున్నాడు. అవన్నీ మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేశారు. చాలా హ్యాపీ. అలా స్పందించాలి. రాజకీయ నాయకులు అయితే అట్లా స్పందిస్తేనే మంచి జరుగుతుంది ప్రజలకి. ఆయన రాజకీయం తెలియదు. వాళ్ళ బ్రదర్ ఉన్నాడు కదా, అతిరథ మహారాజుడు ఉన్నాడు కదండి చిరంజీవి. ఆయన సెలక్షన్ తీసుకుంటాడు. ఆయనకెందుకు తెలియదు రాజకీయం తెలియకపోతే 20 సీట్లు ఎలా గెలిచాడు? ఇప్పుడు మన ప్రపంచంలో మొత్తంలో ఆయన టార్గెట్ చేసిన 20 సీట్లు గెలిచాడంటే రికార్డ్ బ్రేక్. ఆయన రాజకీయం తెలియదు ఏముంది. ఆయన పెద్దవాళ్ళ సలహా తీసుకుంటాడు, దాన్ని బట్టి మూవ్ అవుతున్నాడు. ఎన్ని మామూలేండి. వాళ్ళు తిట్టుకుంటారు, కొట్టుకుంటారు. అవన్నీ మనం చెప్పకూడదులేండి. వాళ్ళంతా ఒకటి. వాళ్ళు ఎక్కడన్నా ఇది అవ్వాలండి, మంచి జరుగుతుంది కావాలి ప్రజలకి. అది ఓకే. థ్యాంక్ యూ. పుట్టపర్తి బాగుంది.